ఆ వ్యాపారం తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడన్నా వ్యాపారం బాగుండటం కొరకు ప్రతినిత్యము ప్రతి ఒక్కరు కూడా మీ వ్యాపార సంస్థల్లో ఉదయం శుభ్రం చేసుకొని పసుపు నీళ్లు చల్లుకొని చక్కటి ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ ఒరిజినల్ అంటే ప్యూర్ నువ్వుల నూనెతో దీపం పెట్టండి. నేను అన్నానని ఏమనుకోవద్దు. కొన్ని నువ్వుల నూనె సీసాలు నాకు కూడా తెచ్చి ఇస్తుంటారు దీపోత్సవం పెడితే. దాంట్లో ఏం రాసి ఉంటుంది అంటే వెనకాల ఇది తౌడ్ ఆయిల్ అని రాసి ఉంటుంది. రెండోది ఏం రాసి ఉంటుంది అంటే ఇది వంటకి పనికి రాదు అని రాసి ఉంటుంది. వంటకి పనికి రాని నూనె దీపారాజన పనికొస్తుందా అని నేను ప్రశ్న వేస్తున్నా. అది మనకి 100కి వచ్చిందా, 50కి వచ్చిందా, 200కి వచ్చిందా అని చూస్తున్నాను తప్పితే అది దాంట్లో ఒరిజినాలిటీ ఉందా లేదని చూడట్లేదు. ఆ దీపం వెలిగిస్తే దాని నుంచి వచ్చే ఆవిరి గాలి ఏదైతే ఉందో అదంతా మనమే స్వీకరిస్తున్నాం. మరలా రోగం ఎవరికి వస్తుంది? అది ఎవరైతే అక్కడి నుంచి వచ్చే గాలి పిలుస్తారో వాళ్ళకే వస్తుంది. దాని అందరూ ఆ ఉద్దేశాన్ని పెట్టుకోవాలి. ముఖ్యంగా చక్కటి ప్యూర్ నెయ్యి ఏదైతే ఉందో, ప్యూర్ నూనె ఏదైతే ఉందో, స్వచ్ఛమైనది మాత్రమే దీపం చేయండి. మనం 100 గ్రాములు 1/4 కిలోలు పోయక్కర్లేదు. మన ఓపిక ఉన్నంత వరకు ఒక ఉద్ధరణి నూనె పోసి దీపం పెట్టిన భగవతి పరదేవత భగవంతుడు మనల్ని ఏమీ అనరు. మనకి యథాశక్తితో చేయాలి. కర్పూర హారతి ఇచ్చే దాంట్లో మైనం కలుపుతున్నారు. ఆ గాలి పీల్చడం మూలాన క్యాన్సర్ వ్యాధులు కూడా వస్తాయన్నమాట. ఇలా చూస్తే కొన్ని కల్తీలు జరుగుతున్నాయి. కాబట్టి మీరు దీపం పెట్టేటప్పుడు మంచి దీపాన్ని పెట్టుకోండి. చక్కగా మంచి కర్పూర హారతి ఇచ్చుకోండి. చక్కనైన పసుపును నీళ్ళల్లో కలుపుకొని అంతా శుద్ధి చేసుకోండి. వీటితో పాటు నేను చెప్పేది ముఖ్యమైనది, ఇది మీరు ఆచరిస్తే కనుక అందరికి వ్యాపారం చాలా బాగుంటుంది. నేను చెప్పే పాయింట్ మటుకు అందరూ ఆచరణ చేయండి. వైశ్యులే కాదు, ఎవరు ఆచరించిన వ్యాపారస్తులు డెవలప్మెంట్ అవుతారు. ప్రతిరోజు సాయంత్రము 6 గంటల సమయంలో, అంటే సూర్యాస్తమం అనంతరం సంధ్యా సమయం అంటారు కదా, ఆ సమయంలో ప్రతి ఒక్కరు కూడా వ్యాపారం చేసుకునేవారు వ్యాపార అభివృద్ధి కలగాలి, ఆర్థికంగా సమస్యలు ఉండకూడదు, మంచి డెవలప్మెంట్ ఉండాలి అని అనుకోవాల్సిందే. వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా సాయంత్రం 6 తర్వాత శుద్ధి చేసుకొని, అంటే పసుపు నీళ్ళతో చక్కగా ఆ షాపు అంతా కూడా మీ వ్యాపార సంస్థనంతా కూడా శుద్ధి చేసుకొని భగవతి లక్ష్మీమాతకు విశేషంగా అర్చన చేయాలి. ఏమి అర్చన అంటే ఒకటే అర్చన, అమ్మవారికి సంబంధించిన శ్రీ సూక్త పారాయణము. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రచితస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తామావహ జాతవేదో లక్ష్మీమునపగామిని. ఇది మనకి వేదంలో ఉన్నది. ఇది చదవటం మాకు రాదండి అంటే మీ అందరికి కూడా ఇప్పుడు సెల్ ఫోన్లు ఉన్నాయి, దాంట్లో యూట్యూబ్ ఉంది. ఆ యూట్యూబ్లో ప్లే చేయండి. మీకు బాక్స్ ఉంటే స్పీకర్ బాక్స్లో పెట్టండి. ప్రతి నిత్యం సాయంత్రం 6 గంటలకి శుద్ధి చేసుకొని ధూపం వేసుకోండి. ఈ శ్రీశుద్ధ పారాయణం పెట్టండి. మీరు చదవాలి అనే మీకు అభిలాష ఉంటే 3 సార్లు పాటు నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే అని మహాలక్ష్మి అష్టకము 8 శ్లోకాలతో ఉంటుందన్నమాట. అది 3 సార్లు పఠించాలి. ఒకసారి పఠిస్తే ఏ ఫలం వస్తుంది, ఇంకోసారి పఠిస్తే ఏమొస్తుంది, ఇంకోసారి పఠిస్తే ఏమొస్తుందో కూడా మనకు ఆ స్తోత్ర ఫలశ్రుతిలోనే మనకు తెలుస్తుంది అనమాట. అలాగే శత్రువుపై జయం కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, రాజ్యం కలుగుతుంది, సంపద కలుగుతుంది. అలా 3 మార్లు మహాలక్ష్మి అష్టకాన్ని పఠనం చేయాలి. ఇలా చేయటం మూలాన వ్యాపార అభివృద్ధి కలుగుతుంది, అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది. ఏవండి, ఇది చేస్తే వ్యాపారాభివృద్ధి కలుగుతుందంటే కలుగుతుంది. ఎందుకు కలగదు? మన శ్రద్ధతో, భక్తితో, విశ్వాసంతో చేస్తే కలుగుతుంది. ఒక చిన్న విషయాన్ని చెప్తాను. మీ పిల్లలో లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఏదో విదేశాల్లోనూ, బెంగళూరు, హైదరాబాద్, ఏదో ఒక ఊర్లో ఉన్నారు. మీరు ఇక్కడ మీ ఫోన్లో కూర్చొని వాళ్ళకి ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా, నెఫ్ట్ ద్వారా, ఇంకో ద్వారా డబ్బు పంపిస్తే చేరుతుందా లేదా? చేరుతుంది. ఆ డబ్బు వాళ్ళకి చేరుతుందా?
చేరుతుంది, మెసేజ్ రూపంలో మీకు తెలుస్తుంది. అవునా? ఇక్కడ నువ్వేం చేసావు? డబ్బులు ఏమైనా ఫోన్లో పెట్టి పంపించావా? పంపలా. దానికి ఒక ప్రక్రియ ఉంది. ఆ డబ్బు పంపించడానికి ఒక ప్రక్రియ ఏదైతే ఉందో ఆ విధానాన్ని అనుసరించి వెళ్ళాం. అంటే ఫోన్పే యాప్ నా ఫోన్లో ఉంటుంది, మీ ఫోన్లో ఉంటుంది, కానీ దానికి మీ అకౌంట్ కనెక్ట్ అవ్వాలి, అకౌంట్లో డబ్బు ఉండాలి. ఇవన్నీ ఉండి దాని ప్రాసెస్ విధానం ఏదైతే ఉందో ఆ ప్రక్రియ అంతా మీకు తెలిసి మీరు చేస్తేనే ఆ డబ్బు చేరుతుంది. అట్లాగే భగవంతుని ఆరాధించడానికి కూడా మనకు ఒక విధి విధానం, ఒక ప్రక్రియ ఉందన్నమాట. దాన్ని అనుసరిస్తే భగవంతుడు కూడా మనల్ని అనుగ్రహిస్తాడు. ఈ డబ్బు వాళ్ళకి చేరిందని నువ్వు ఎలా అయితే నమ్ముతున్నావో భగవంతుడికి చేస్తే నీకు భగవంతుడు ఫలం కూడా ఇస్తాడని అంతే నమ్మాలి. మనకు కనిపించింది ఒక చిన్న మెసేజ్ రూపేణదే నమ్ముతున్నాం, కానీ కనిపించని భగవంతుడి శక్తి చాలా గొప్పగా ఉంటుంది. 4 సంవత్సరాల క్రితం పెద్ద రాక్షసి వచ్చింది కదా, కరోనా అనే రాక్షసి. అది కంటికి కనిపించిందా? లేదు. అది ప్రభావితం చేసింది. దానికి దేశ రాష్ట్రాలు, విదేశాలు, ప్రపంచం మొత్తం కూడా వణికిందనమాట. అంటే చూడండి, ఆసుర శక్తి అంత ఇదనమాట. కానీ దైవిక శక్తి మనకు అలా ఉండదు. భగవంతుడు కూడా కనిపించకుండా ప్రభావితం చేస్తాడు. అందుకనే దైవం మానుష రూపేణ, భగవంతుడు ఈ కలియుగంలో మనిషి రూపంలో వచ్చి మనకి సహాయ సహకారాలు అందిస్తారు. ఈ సత్యాన్ని అందరూ తెలుసుకొని మీరు ఆచరణ చేస్తే భగవతి మహాలక్ష్మి కృప మీ అందరికీ ఉంటుంది. వ్యాపారస్తులందరూ కూడా చక్కగా నేను చెప్పిన విషయాన్ని శ్రద్ధగా ఆలకించి సంధ్యా సమయంలో చక్కగా ధూపం వేయండి, శుద్ధి పెట్టండి, అమ్మవారిని ప్రార్థించండి, అమ్మవారి అనుగ్రహం పొందండి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో, వింటున్నారో, ఎవరైతే ఇలా చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, భోగ భాగ్యాలు, వాళ్ళ సంకల్పాలన్నీ నెరవేరాలని, వ్యాపార వృద్ధి, ఉద్యోగ వృద్ధి, విద్యావృద్ధి, వ్యవసాయ వృద్ధి, అలాగే వృత్తిపరంగా కూడా వాళ్ళకి చక్కటి అభివృద్ధి కలగాలని నేను ఆ జగదాంబికను ప్రార్థన చేస్తున్నాను.